హలో అండి. మేము విజయవాడ దగ్గరలో ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఫామ్‌కి ఎళ్ళటం జరిగిందనమాట. చూడటానికి చాలా బాగా మెయింటైన్ చేస్తారని చూడటానికి ఎళ్ళటం జరిగింది. అక్కడ బోర్‌లో వాటర్ అయిపోయినాయనమాట. ఎమ్మటే ఇంకొక బోర్ ఏస్తాం చూసి నేను ఆశ్చర్యపోయాను. ఈ బోర్ కాస్ట్ కూడా జస్ట్ 6,000 అండి. 3 గంటల్లో అయిపోతుందనమాట. చూడండి ఏ విధంగా బోర్ ఏస్తున్నారో. చాలా ఎంత అదృష్టం ఉంటే ఇంత తక్కువ దాంట్లో వాటర్ ఉండాలండి. ఇది విజయవాడ దగ్గర ఆంధ్ర వాళ్ళందరికీ తెలిసే ఉండొచ్చు ఈ విధంగా బోర్ ఏయటం. కానీ తెలంగాణలో మాత్రం ఇది ఆశ్చర్యపోతారనమాట ఈ విధంగా బోర్ అనేది. ఎందుకంటే తెలంగాణలో బోర్ వేయాలంటే చాలామంది రైతులు ఆత్మహత్య కూడా చేసుకున్నారనమాట బోర్ల వల్ల అప్పుల పాలయ్యి. చూడండి ఈ విధంగా సింపుల్గా మట్టి తీసేసారు ఒక 10 అడుగులు. జస్ట్ ఒక 20 ఫీట్లో వాటర్ పడతాయి. అంటే 10 ఫీట్ నుంచే వాటర్ స్టార్ట్ అవుతాయి కానీ 20 ఫీట్ దాకా ఈ విధంగా బోర్ వేస్తారనమాట. ఇది సెకండ్ స్టేజ్ అనమాట. ఇట్లా పైపులు కట్టేసి ఇనుప రాడ్స్ ఒక పైపులో జల్లెట్ టైప్ది పంపించి దాంట్లోంచి వాటరు బురద మొత్తం పైకి తీస్తుంటారనమాట. ఇది ఒక 5 స్టేజ్లు ఉంటుంది. అంటే ఇసుక వచ్చిన దాకా ఇసుక వస్తే వాటర్ పడినట్టు అండి. దీంట్లో ఈ విధంగా పొరలు పొరలుగా ఉంటుంది అన్నమాట. కింద ఎంత నది లేకపోతే ఇలా ఎక్కడైనా ఆ ప్లేస్లో ఎక్కడైనా బోర్ వేసినా మీకు వాటర్ పడిపోతాయి అనమాట. చూడండి ఇసుక వచ్చేసింది అంటే వాటర్ వచ్చేసినాయి అనమాట. ఈ ఇసుకలో నుంచి ఫిల్టర్ అయ్యి వచ్చే వాటర్ అమృతం అండి నిజంగా. ఎంత ఇసుకలోంచి ఎంత ఫిల్టర్ అవుతుంది చూడండి. మనకి ఫిల్టర్ కూడా అవసరం లేదు. ఫిల్టర్ కూడా పెట్టుకోవసరం లేదనమాట. ఎందుకంటే కింద అడుగున అంత ఇసుక ఉంటుంది. ఈ ఇసుక బయటికి రాకుండా ఇలాంటి పైపు ఇలా కోస్తారనమాట. కోస్తే దాంట్లో నుంచి వాటర్ ఒక్కటే బైక్ వస్తుంది అనమాట. మనం హ్యాండ్ బోర్ పైన బిగిచ్చేసుకోవటమే. మనం ఇలా కొడుతుంటే వాటర్ వస్తుంది, లేకపోతే మనం మోటార్ ద్వారా వాటర్ తీసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత ఈజీగా ఉంది కదా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీ చైతన్య.